హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను గోరుచిక్కుడుకాయ ఫ్రై చేస్తున్నానండి. ముందుగా పావు కేజీ గోరుచిక్కుడు తీసుకొని ఉడకపెట్టుకొని పక్కన తీసుకున్నాను. తర్వాత బాండీ పెట్టుకున్నానండి. పొయ్యి వెలిగించి బాండీ పెట్టాను. అందులో కొద్దిగా నూనె పోసాను. నూనె హీట్ అయ్యింది. ఇప్పుడు దానికి తయారీ విధానం మనం చూద్దాము. ముందుగా తాలింపులు వేస్తున్నానండి. తర్వాత ఎండుమిరగాయలు వేస్తున్నానండి. ఒక ఎండుమిరగాయ తీసుకున్నాను, దాన్ని 2 ముక్కలు చేసి వేసాను. నెక్స్ట్ ఉల్లిపాయలు వేస్తున్నానండి. మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని కట్ చేసి వేసానండి. నెక్స్ట్ కరివేపాకు వేస్తున్నానండి. కరివేపాకు వేసానండి. ఒకసారి తిప్పుకున్నాము. ఒక 2 నిమిషాలు కొద్దిగా ఉల్లిపాయలు మగ్గాలండి. మగ్గిన తర్వాత గోరుచిక్కుడుకాయలు వేసుకున్నాము. మగ్గినాయండి లైట్గా. ఇప్పుడు మనం గోరుచిక్కుడుకాయలు వేసుకున్నాము, ఉడికించుకున్నవి. మళ్ళీ ఒకసారి తిప్పుకున్నామండి. ఒక 2 నిమిషాలు గోరుచిక్కుడుకాయ కూడా మగ్గిన తర్వాత కొద్దిగా పసుపు ఉప్పు వేసుకున్నామండి. అప్పుడు కొద్దిగా ముక్కకి ఉప్పు పట్టిద్ది. ఉప్పు పసుపు వేసుకుంటాం వల్ల అందుట్లో మళ్ళీ త్వరగా మగ్గుతాయి. కొద్దిగా పసుపు వేసానండి. లైట్గా కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. లైట్గా చాలండి. ఒకసారి తిప్పుదాము. తిప్పి కూరని మగ్గిద్దాము. తర్వాత ఏం చేయాలో నేను మళ్ళీ చెప్తాను. కలిపాను కదండి, ఇప్పుడు మగ్గిద్దాము. ఈలోపు మనం ఒక మసాలా తయారు చేసుకున్నాం కూరలోకి. మసాలా అని చెప్పాను కదండి, అందుట్లో కొద్దిగా సాల్ట్ వేసాం కదా ఇందాక కూరలో. ఇప్పుడేమో మసాలాకి కొద్దిగా కల్లుప్పు వేసామండి. ఒక చిన్న ఎండు కొబ్బరి తీసుకున్నాను, ఒక చిన్న ముక్క తీసుకొని వాటిని ముక్కలు చేసి 4 ఎల్లుల్లిపాయ రప్పలు వేసానండి. దాన్ని రోట్లో మనం దంచుకుందాము.
దంచుకున్న తర్వాత కొద్దిగా కారం వేసానండి. కారం వేసుకొని కూడా ఒకసారి దంచుకోవాలి. మగ్గినాయండి కొద్దిగా ఇవి. మళ్ళీ ఇప్పుడు ఇందాక దంచుకొని పెట్టుకున్న పొడి మసాలా ఉంది కదండి, అది వేసుకుందాము. ఒకసారి కలుపుకుందామండి. మసాలా వేసాం కదండి, మసాలా వేసిన తర్వాత 10 నిమిషాలు ఉంచిన తర్వాత ముక్కలకి మొత్తం మసాలా పట్టిందండి. చూడండి, కూర రెడీ అయిపోయింది. గోరుచిక్కుడుకాయ ఫ్రై మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.